పార్వతీపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీను పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈయన మాట్లాడుతూ బీసీడీతో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేరు మీద పట్టాదారు పాస్బుక్ హల్చల్ చేస్తున్నాయని, పట్టణంలోని బిల్లబందలో భూమి మాజీ ఎమ్మెల్యే జోగారావు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సందీప్ కబ్జాలకు పాల్పడ్డాడు అని, ప్రజా ప్రతినిధి అయి ఉండి కబ్జాలు చేసిన జోగారావుపై చర్యలు చేపట్టాలి అని, అలజంగి జోగారావు ఎస్సీ అయితే బీసీడీ అని పట్టాదారు పాస్బుక్ మీద ఉండడం విడ్డూరంగా ఉంది అని, వెంటనే అధికారులు ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో కబ్జాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేరుతోటి ఆ కబ్జాలు జరిగాయి. ఎవరా ప్రజాప్రతినిధి అంటే మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు గారి పేరుతో బిల్లబందలోన పక్క సర్వే నెంబర్తో కోరాడ నాని అని 4వ వార్డు కౌన్సిలర్ గారి తల్లి రిజిస్ట్రేషన్ చేస్తూ ఆ రిజిస్ట్రేషన్ భూమిని ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు తాలూకా ఎవరైతే వ్యక్తిగతంగా ఆయన అనుచరుడు ఉన్నాడో 16వ వార్డు కౌన్సిలర్ సంగంరెడ్డి లక్ష్మీపార్వతి కొడుకు సందీప్, అతను ఏజెంట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ భూమిని బిల్లబంద మీద రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారన్న దానికన్నా ప్రజాప్రతినిధులు కబ్జా చేశారన్నది దృష్టి సారించాలని అధికారులకి సందర్భంగా కోరుకుంటున్నాం. ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు, నియోజకవర్గ ప్రథమ పౌరుడు, ఆయన టైంలో ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ జరిపి బందని దర్జాగా కబ్జా చేసి ఈవేళ పార్వతీపురంలో ఆయన తలెత్తుకొని తిరుగుతున్నాడు. దీనిపైన మేము ఒకటే మా శాసనసభ్యులను అడుగుతున్నాం, ఇది అలజంగి జోగారావు గారి పేరుని బిల్లబంద రిజిస్టర్ అయ్యి ఉన్నది. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏమి లేవు. వీటిపైన ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారులతో చర్చించి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. అలాగే దేవుని బంద అది కూడా కబ్జా జరిగింది. అది కూడా పక్క సర్వే నెంబర్ ఇదే కోరాడు నాని తాలూకా సర్వే నెంబర్ వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసినవి కూడా ఉన్నాయి. అందులో వీటన్నిటిపైన పెద్ద రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇందులో హస్తాలు ఉన్నాయి. అన్ని పార్టీల మధ్యతరగతి నాయకులు అందరూ కూడా వీటి హస్తాల్లో ఉన్నాయి. వీటిని బయట పెట్టండి, లేదంటే ఈవేళ నుండి పార్వతీపురంలో దొరికినోడికి దొరికినట్టుగా కబ్జాలు చేసుకుని బతుక్కోండి. మీకు సిగ్గు ఉంటే వీటన్నిటిపైన, అసలు చెరువులు కబ్జా చేసిన వాటిపైన ఈవేళ ప్రజలందరూ కూడా నిలబడి, ప్రజానాయకులందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా సిగ్గుపడి ఈవేళ ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో వాడి మీద వీడు, వీడి మీద వాడు, పేపర్లో రాయించుకోవడం, పేపర్లో ఉంచడాలు, ఇవన్నీ కూడా దుశ్చర్య. నిజంగా మీకు సిగ్గుండి, పట్టుదల ఉండి, కసి ఉంటే, చెరువులు కాపాడదాం అనుకుంటే, ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటే, వాటిపైన నేరుగా ఎవరి పేరు డాక్యుమెంట్లు ఉన్నాయో, ఏ రియల్ ఎస్టేట్ అందులో దూరారో వాళ్ళందరూ కూడా ఈవేళ వాటిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పే పరిస్థితి యంత్రాంగం ఖచ్చితంగా పనిచేయాలి. వీటిపైన కలెక్టర్ గారికి కూడా పర్సనల్ గా కలిసి మెమోరాండం ఇస్తాం. ఈ బిల్లబంద దేవుని బంద తేల్చితే లంకెల చెరువు కూడా తేల్చుతుంది. అందులో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే ఇది నెపం అదే నెపం అని చెప్పి ఎవరికి దోచినట్టుగా వాళ్ళు ఈవేళ భూమిని లంకెలపై చెరువులో కూడా భూమిని కబ్జా చేసుకొని ఈవేళ ఎంతో మంది అనుభవిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఈవేళ యంత్రాంగం పనిచేయాలని, ఈవేళ కూటమి ప్రభుత్వం తరఫున మేము కూడా వాటికి సపోర్ట్గా ఉంటామని మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పారు. ఖచ్చితంగా వీటన్నిటిపైన కార్యాచరణ చేస్తాం. వీటన్నిటి కబ్జాలపైన మేము రుజువు చేసి ప్రజలకి ఈవేళ ఏవైతే చెరువులు కబ్జాయో వాటిని తిరిగి అప్పచెప్తామని చెప్పి చెప్పడం జరిగింది గత ఎన్నికల్లో. వీటిపైన ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు విశ్వాసంతో ఉన్నారు. ఈ పని చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే అలజంగి జోగారు ఈవేళ బీసీడీ అని ఎలాగ పాస్ పుస్తకం వచ్చిందో దీనిపైన కూడా ఇవాళ ఎంక్వైరీ చేయాలి. సంబంధిత నేరగాళ్ళు ఎవరైతే దీనికి ప్రోత్సహించారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలజంగి జోగారు బీసీడీ అయితే నిన్న ఎమ్మెల్యేగా ఎస్సీ సర్టిఫికేట్ మీద ఎలాగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, వీటిపైన ఆయన కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయనకు కూడా కోరుతున్నాం.